హలో ఫ్రెండ్స్, ఎలా ఉన్నారు? ఈరోజు ఈ వీడియోలో ప్రపంచంలో 2020 సంవత్సరానికి గాను అత్యధిక ధనవంతుల జాబితాని పరిశీలిద్దాం. గత ఏడాదితో కంపేర్ చేస్తే ఈ ఏడాది ప్రపంచ ధనవంతుల జాబితాలో కొన్ని మార్పులు చేర్పులు అనేవి జరిగాయి. 2020 ఫోర్బ్స్ నివేదిక ప్రకారం మొదటి స్థానంలో అమెజాన్ సంస్థకి చెందిన జెఫ్ బెజోస్ ఉన్నారు. ఇతని ఆస్తి నికర విలువ సుమారు $113 బిలియన్ పేర్కొన్నారు. ఇతను దేశం అమెరికా. ఇతని సోర్స్ ఆఫ్ బిజినెస్ ముఖ్యంగా అమెజాన్ ఈ కామర్స్ రిలేటెడ్ సర్వీసెస్. అంతేకాకుండా అమెజాన్ ఈ కామర్స్ తో పాటు డిఫరెంట్ టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ ను కూడా ప్రొవైడ్ చేస్తుంది. తర్వాత స్థానంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి ఎవరంటే బిల్ గేట్స్ అని చెప్పుకోవచ్చు. ఇతని వయసు 64 సంవత్సరాలు. $98 బిలియన్ ఇతను రెండవ స్థానంలో కొనసాగుతున్నారు. ఇతను సోర్స్ ఆఫ్ బిజినెస్ మైక్రోసాఫ్ట్. అండ్ మైక్రోసాఫ్ట్ మనందరికీ విండోస్ రిలేటెడ్ సర్వీసెస్, దానితో పాటు చాలా రకాల టెక్నాలజీస్ అండ్ సాఫ్ట్వేర్స్ ని ప్రొవైడ్ చేస్తుంది. గత 23 సంవత్సరాలుగా మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ మొదటి స్థానంలోనే కొనసాగారు. 2020 సంవత్సరంకి గాను బిల్ గేట్స్ రెండవ స్థానంతో సరిపెట్టుకున్నారు. తర్వాత స్థానంలో $76 బిలియన్ బెర్నార్డ్ ఆర్నాల్డ్ అండ్ ఫ్యామిలీ మూడో స్థానాన్ని దక్కించుకున్నారు. ఇతని వయసు సుమారు 71 సంవత్సరాలు. ఇతను ఫ్రాన్స్ కి చెందిన వ్యక్తి. ఇతని సోర్స్ ఆఫ్ బిజినెస్ వచ్చి LVMHS పేరుతో డిఫరెంట్ ఫ్యాషన్ అండ్ రీటైల్ రంగంలో సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. ఇంకొక సుపరిచితమైన వ్యక్తి వార్నర్ బఫెట్. ఇతని గురించి ప్రత్యేకంగా చెప్పుకోని అవసరం లేదు. ఇతను వయసు సుమారు 89 సంవత్సరాలు. $67.5 బిలియన్ ఇతను 4వ స్థానంలో కొనసాగుతున్నారు. బెర్క్షైర్ హాత్వే సోర్స్ ఆఫ్ కంపెనీ పేరుతో ఫైనాన్స్ అండ్ ఇన్వెస్ట్మెంట్ రంగంలో ఇతని బిజినెస్ ని కొనసాగిస్తున్నారు. వార్నర్ బఫెట్ మైక్రోసాఫ్ట్ అధినేత బిల్ గేట్స్ కి అత్యంత సన్నిహితుడని చెప్పుకుంటారు. ఇంకొక అమెరికాకి చెందిన వ్యక్తి లారీ ఎలిసన్. ఇతను ప్రపంచ ధనవంతుల జాబితాలో 5వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతని ఆస్తి నికర విలువ $59 బిలియన్. ఇతను డిఫరెంట్ సాఫ్ట్వేర్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తుంటారు. ఇతని కంపెనీ ముఖ్యంగా డిపెండ్ అయ్యేది టెక్నాలజీస్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్. ఇతని వయసు సుమారు 75 సంవత్సరాలుగా చెప్పుకుంటారు. తర్వాత స్థానంలో ఎమాన్సియో ఒర్టెగా. ఇతను స్పెయిన్ కి చెందిన వ్యక్తి. ఇతని వయసు 84 సంవత్సరాలు. ఇతని సోర్స్ ఆఫ్ బిజినెస్ జారా కంపెనీతో ఫ్యాషన్ అండ్ రీటైల్ రంగంలో ప్రపంచ దిగ్గజంగా కొనసాగుతున్నారు. ఇతని ఆస్తి నికర విలువ $55.1 బిలియన్. తర్వాత స్థానంలో ప్రపంచ యంగెస్ట్ రిచెస్ట్ మ్యాన్ ఎవరని చెప్పుకుంటే అతనే మార్క్ జుకర్బర్గ్. ఈ కాలం యువతరానికి చెప్పనవసరం లేదు మార్క్ జుకర్బర్గ్ గురించి. మార్క్ జుకర్బర్గ్ ప్రత్యేక బిజినెస్ లు చాలా ఉన్నా అతను ఫేస్బుక్ త్రూ ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 7వ స్థానాన్ని కైవసం చేసుకున్నాడు. ఇతని ఆస్తి నికర విలువ $54.7 బిలియన్. వయసు కేవలం 35 సంవత్సరాలు మాత్రమే. ఇతను కూడా అమెరికాకి చెందిన వ్యక్తే. తర్వాత స్థానంలో వాల్మార్ట్ ఫ్యాషన్ అండ్ రీటైల్ రంగంలో ప్రపంచాన్ని శాసిస్తున్న వాల్మార్ట్ అధినేత జిమ్ వాల్టన్ $54.6 బిలియన్ 8వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇతను దేశం కూడా USA. ఇతను వయసు సుమారు 71 సంవత్సరాలు. తర్వాత స్థానంలో ఎలైస్ వాల్టన్ వయసు 70 సంవత్సరాలు. దేశం USA. ఈమె కూడా వాల్మార్ట్ ఫ్యామిలీకి చెందిన వ్యక్తే. అండ్ ఫ్యాషన్ అండ్ రీటైల్ రంగంలో $54.4 బిలియన్ 9వ స్థానంలో కొనసాగుతుంది. రాబ్ వాల్టన్ ఇతని వయసు 75 సంవత్సరాలు. జిమ్ వాల్టన్ సోదరుడు ఇతను USAకి చెందిన వ్యక్తే. ఇతను కూడా వాల్మార్ట్ లో ఒక ప్రత్యేకమైన వ్యక్తి. ఇతని ఆస్తి నికర విలువ $54.1 బిలియన్.
తర్వాత స్థానంలో స్టీవ్ బల్మర్ 64 సంవత్సరాలు వయసు కలిగిన ఈ వ్యక్తి మైక్రోసాఫ్ట్ కంపెనీ పార్ట్నర్ అండ్ ఇతని కూడా టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేయడంలో తన వంతు పాత్రను పోషిస్తున్నాడు. 52.7 బిలియన్ డాలర్లతో ప్రపంచంలో 11వ స్థానంలో నిలిచాడు. కార్లస్ స్లిమ్ హెలు అండ్ ఫ్యామిలీ, ఇతని వయసు సుమారు 80 సంవత్సరాలు. ఇతను మెక్సికో అనే దేశానికి చెందిన వ్యక్తి. ఇతను టెలికాం రంగంలో ప్రపంచ ప్రసిద్ధిగాంచిన వ్యక్తి. ఇతను 12వ స్థానంలో కొనసాగుతున్నాడు సుమారు 52.1 బిలియన్ డాలర్లతో. మనందరికీ సుపరిచితమైన వెబ్సైట్ గూగుల్ అధినేత లారీ పేజ్ వయసు కేవలం 47 సంవత్సరాలు మాత్రమే. ఈ గూగుల్ డిఫరెంట్ టెక్నాలజీస్ అండ్ టెక్నాలజీ రిలేటెడ్ సర్వీసెస్ ని మనందరికీ ప్రొవైడ్ చేస్తున్న విషయం తెలిసిందే. ఇతని ఆస్తి నికర విలువ 50.9 బిలియన్ డాలర్లు. ఇతను 13వ స్థానంలో కొనసాగుతున్నాడు. తర్వాత సెర్జీ బ్రిన్, ఇతను కూడా గూగుల్ పార్ట్నర్ అండ్ ఇతని వయసు 46 సంవత్సరాలు. ఇతను గూగుల్లో ఒక కీలక వ్యక్తిగా చెప్పుకుంటారు. ఇతను ఆస్తి నికర విలువ 49.1 బిలియన్ డాలర్లు. ఇతను 14వ స్థానంలో కొనసాగుతున్నాడు అండ్ ఇతను గూగుల్ సాఫ్ట్వేర్ రంగంలో సాఫ్ట్వేర్స్ ని తయారయ్యే విధానంలో కీలక పాత్రను పోషిస్తూ ఉంటారు. తర్వాత 15వ స్థానంలో ఫ్రాన్సియోస్ బెటన్కోర్ట్ మేయర్స్. ఈమె ఎల్ఓరియల్ సంస్థకి చెందినది అండ్ ఈమె ఫ్రాన్స్ లో నివసిస్తుంటుంది. ఫ్యాషన్ అండ్ రిటైల్ రంగంలో ప్రపంచాన్ని శాసించే ఒక పెద్ద సంస్థగా చెప్పుకోవచ్చు. ఈమె ఆస్తి నికర విలువ 48.9 బిలియన్ డాలర్లు. వీటితో పాటు ప్రపంచానికి సుపరిచితమైన వ్యక్తులు చాలా మంది ఉన్నారు. అందులో ముఖ్యంగా జాక్మా, చైనా దేశానికి చెందిన వ్యక్తి. అలీబాబా సంస్థ పేరుతో ప్రపంచంలో ఈ-కామర్స్ రిలేటెడ్, హోల్సేల్ రిటైల్ రిలేటెడ్ సర్వీసెస్ ని ప్రొవైడ్ చేస్తున్నారు. జాక్మా ఆస్తి నికర విలువ 38.8 బిలియన్ డాలర్లు. మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ వయసు 62 సంవత్సరాలు. ఇతను పెట్రోకెమికల్, గ్యాస్ అండ్ ఆయిల్ రిలేటెడ్ సర్వీసెస్ ను ప్రొవైడ్ చేస్తున్నారు అండ్ ముఖ్యంగా ఈ కేటగిరీ ఎనర్జీ రిలేటెడ్ సర్వీసెస్ లోకి వస్తుంది. ఇతని ఆస్తి విలువ 36.8 బిలియన్ డాలర్లు. భారతదేశంలో అత్యంత సంపన్నుల జాబితాలో ఇతను మొదటి స్థానంలో ఉన్నారు. అయితే ప్రపంచ అత్యంత సంపన్నుల జాబితాలో ఇతను 21వ స్థానంలో కొనసాగుతున్నారు. ఇతనితో పాటు 100 స్థానాల్లో భారతదేశంలో ఎవరైతే ఉన్నారంటే రాధాకృష్ణన్ ధమాని అండ్ ఫ్యామిలీ, డిమార్ట్ ఫౌండర్. ఇతని వయసు 65 సంవత్సరాలు. ఇతను ప్రపంచంలో అత్యధిక ధనవంతుల జాబితాలో 78వ స్థానాన్ని కైవసం చేసుకున్నారు. ఇతను ముఖ్య రంగం రీటైల్ అండ్ ఇన్వెస్ట్మెంట్స్. మనందరం రోజు చూసే డిమార్ట్ అనేది ఇతనే స్థాపించారు. సో ఫ్రెండ్స్, ఇది మన ప్రపంచ అత్యంత ధనవంతుల జాబితా. ఇంకా మరిన్ని విషయాలు తెలుసుకోవడానికి మీరు ఫోర్బ్స్ 2020 రిచెస్ట్ పీపుల్ జాబితాని పరిశీలించవచ్చు. అయితే మన దేశానికి చెందిన ముఖేష్ అంబానీ మనం మిగతా దేశాలతో కంపేర్ చేస్తే రూపాయి విలువ డాలర్తో పోటీ పడుతున్న తరుణంలో 21వ స్థానాన్ని కైవసం చేసుకోవటం చిన్న విషయం ఏం కాదు. మన దేశంలో ఇలాంటి వ్యాపారవేత్తలు మొదటి 200 స్థానాల్లో చాలా మంది ఉన్నారు. మిగతా దేశాలతో కంపేర్ చేస్తే మన దేశం ఏమాత్రం తీసిపోదు బిజినెస్ రంగంలో అని చెప్పడానికి ఇది ఒక ముఖ్య ఎగ్జాంపుల్ గా చెప్పుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్. ఇలాంటి మరిన్ని అప్డేట్స్ కోసం మా ఛానల్ ని సబ్స్క్రైబ్ చేయండి, షేర్ చేయండి. థ్యాంక్ యూ వెరీ మచ్ అగైన్.